కోరారు. అటు పిటిషన్లపై వచ్చే బుధవారం విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక తిరుమల లడ్డూకు సంబంధించి నిన్నటి నుంచి దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అటు టీటీడీ లడ్డు విషయంలో జరుగుతున్న దుమారంపై కమిటీ వేసి నిగ్గు తేల్చాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, హైకోర్టు ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసిన పరిస్థితి. అంటే వైసీపీ పిటిషన్ లో కారణాలు ఏంటంటే ఒక సిట్టింగ్ జడ్జి చేత కానీ లేకపోతే డీటెయిల్ గా న్యాయపరమైన విచారణ కానీ చేయించాలి. తిరుపతి లడ్డూలో జట్టు సంబంధమైన కొవ్వు ఉందని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపించారు కాబట్టి ఇందులో నిజానిజాలు ఏంటో భక్తులకు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే సిట్టింగ్ జడ్జి చేత కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఒక విచారణ చేయాలి అని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద పిటిషన్ మీద విచారించిన తర్వాత బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. అంటే బుధవారం నాడు ఈ పిటిషన్ విచారించిన తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వైసీపీ పిటిషన్ లో పేర్కొన్నట్టు దీని మీద డీటెయిల్ విచారణ ఎంక్వైరీ వేసి ఏమైనా నిజాలు నిర్దేశించే పనిలో ఉంటుందా లేకపోతే ఫర్దర్ గా వాయిదా వేస్తుందని చూడాలి. మొత్తానికి రాష్ట్రంలో తిరుపతి లడ్డు వ్యవహారం సంబంధించి అత్యంత వివాదాస్పదంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మారాయని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం జంతువుల కొవ్వును ఈ తిరుపతి లడ్డూలో కలిపింది, భక్తుల మనోభావం దెబ్బతీస్తుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. దీని మీద వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. కొంతమంది అనుకూలంగా కొంతమంది ప్రతికూలంగా తిరుపతి లడ్డూని కాంట్రవర్సీ చేస్తున్నారనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విషయం కోర్టుకు కూడా వెళ్ళింది కాబట్టి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, భవిష్యత్ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి. ఈ రోజు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి దీని మీద మాట్లాడుతున్నారు. మరి ఈ మాట్లాడి మాటలు అటు ముఖ్యమంత్రి చేస్తున్న కామెంట్స్ ఈ రెండు చూసిన తర్వాత ఇది ఏ టర్న్ తీసుకుంటుంది ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.